జనసేన మార్నింగ్ న్యూస్ బులెటిన్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకులు శ్రీ ధనీష్ గారు ప్రత్యేకంగా కలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలోపేతం, అలాగే తెలంగాణలో పార్టీ శ్రేణులను మరింత క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలు, ప్రజల్లోకి వెళుతున్న తీరు పట్ల ధనీష్ గారు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణలో కూడా జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటిమపై ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీ అడవి శేష్ గారు సంచలన ప్రశంసలు కురిపించారు. ఒక నాయకుడిలో ప్రజలు ప్రధానంగా కోరుకునేది స్పందించే హృదయమని, అలాంటి అర్హత, స్పందించే గుణం అందరికంటే ఎక్కువగా తాను మన ఉప ముఖ్యమంత్రి వర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిలోనే చూశానని అడవి శేష్ గారు కొనియాడారు. సమాజంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తన దృష్టికి వచ్చిన మరుక్షణమే స్పందించే తత్వం ఒక శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతమని, ఆయన నికార్సైన ఒక గొప్ప లీడర్ అని స్పష్టం చేసినట్లు జేఎస్పీ మార్నింగ్ న్యూస్ వెల్లడించింది. సమస్య వెంట చలించిపోయే గుణం, వెంటనే రంగంలోకి దిగి పరిష్కరించే ధైర్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అటు ఆంధ్రప్రదేశ్ లో పాలన సరికొత్త పుంతలు తొక్కుతుండగా, ఇటు తెలంగాణలో కూడా పార్టీ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని ఈ సందర్భంగా ప్రతిబింబిస్తోంది. జేఎస్పీ మార్నింగ్ న్యూస్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక ఊరటనిస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు. నిర్వాసితుల కష్టాలను స్వయంగా చూసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేవలం 23 నెలల స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో మొత్తం 29,936 మంది బాధితులకు 2,250 కోట్ల భారీ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాలోకి జమ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 4 విడతల్లో ఈ నిధులను పారదర్శకంగా విడుదల చేయగా 2025లో సంక్రాంతి, దీపావళి పండుగల సందర్భంగా మొదటి 2 విడతలుగా, 2026లో ఉగాది కానుకగా 3వ విడతగా మరియు ఇటీవల సర్ ఆర్థర్ కాటన్ దొర జయంతి సందర్భంగా 4వ విడత నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విడుదల చేశారు. తద్వారా సుదీర్ఘకాలంగా నలుగుతున్న నిర్వాసితుల సమస్యకు చంద్రబాబు నాయుడు గారి వేగవంతమైన నిర్ణయాలతో శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా బాధితుల జీవితాలలో సరికొత్త వెలుగులు నిండాయి.